ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి నేషనల్ అవార్డ్స్ దక్కించుకుందో మనందరికీ తెలుసు. సో పుష్ప 1లో సమంత గారు యాక్ట్ చేసినటువంటి ఐటమ్ సాంగ్లో యాక్ట్ చేశారు కాబట్టి ఆ సాంగ్ కూడా ఎంతో అది ఇప్పటికీ మనకు గుర్తుంచుకుంటాము. సో అదేవిధంగా ఇప్పుడు పుష్ప 2లో కూడా మన శ్రీలీల హీరోయిన్ గారు సో కిసిక్ అనే సాంగ్కి ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. దాని మీద బాగా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి. సో అంటే మీకు ఎలా అనిపించింది ఆ పాట విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమాకి నార్మల్గా మనకి ఐటమ్ సాంగ్ని పరిచయం చేసిందే దేవిశ్రీ. మరి అప్పట్లో ఉన్న జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత వీళ్ళందరూ ఎవరు అనుకుంటాం మనం. వాళ్ళంతా స్పెషల్ సాంగ్ చేస్తున్నారు అనే మనకి ఉండేది. స్పెషల్ సాంగ్స్ అంటారు, ఐటమ్ అనే పేరు ఎప్పుడు పెట్టల. మన వంగతోట వాళ్ళ పుకాడ దగ్గర నుంచే మనకి ఐటమ్ అనేది పడిపోయింది. ఐటమ్ గర్ల్స్ వచ్చారు మళ్ళీ కొత్తగా, వీళ్ళందరూ కొన్నాళ్ళు వాళ్ళ హల్చల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ హీరోయిన్స్ చేతనే స్పెషల్ సాంగ్స్ చేయించిన ఘనత కూడా దేవిశ్రీకే దక్కింది. తనే చేయించుకున్నాడు. అండ్ ఎన్నో సాంగ్స్, ఐటమ్ సాంగ్స్. ఇంకోటి గొంతులతో మ్యాజిక్ చేయడం కూడా దేవిశ్రీకి తెలుసు అంతే ఎవరికి తెలియదు. ఇప్పుడు మందుబాబులం సాంగ్ కోటతో పాడించడం కానీ, A² B² కలర్ స్వాతితో పాడించడం కానీ, ఇట్లాంటి మ్యాజిక్స్ అన్నీ చేస్తాడు. ఇలాంటి టైంలో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్కి ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయాడు. ఎన్నో పాటలు మనం చూసుకుంటూ పోతుంటే ఎన్నెన్నెన్నో మంచి మంచి సాంగ్స్. లాస్ట్ ఊ అంటావా మావా సాంగ్, అది ఎంత పెద్ద హిట్ అయిందో దాని నెక్స్ట్ పార్ట్ 2లో ఉండే ఐటమ్ సాంగ్ మీద కూడా దాని ఇంపాక్ట్ బాగా పడింది. ఆ రేంజ్ కంటే ఇంకా ఎక్కువ ఉండాలి ఒక సాంగ్ అని అందరూ ఎదురు చూశారు. తర్వాత శ్రీలీలతో ఒక పాట అనేది రిలీజ్ అయింది, కిసిక్ అని. ఇప్పుడు పుష్ప సినిమా ద్వారా దేవిశ్రీ ఇంకో అరుదైన ఘనతని సాధించాడు. కిసిక్ సాంగ్ ద్వారా ఐటమ్ సాంగ్స్ నుంచి కూడా జనాలకు ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనేది ఫస్ట్ దేవిశ్రీ ఒక ట్రెండ్ స్టార్ట్ చేశాడు. బేసిక్గా మనకు మెసేజ్లు అంటే సినిమా నుంచి వస్తాయి. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ నుంచి కూడా మెసేజ్ ఇవ్వచ్చు అని. ఎలా అంటే రష్మిక మడన్న డీప్ ఫేక్ వీడియో ఎంత వైరల్ అయింది తెలుసు కదా. ఆ తర్వాత చాలామంది ఇలాంటివి చేయొద్దు అన్నారు, వాడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. తర్వాత కూడా చాలామంది మీద ఇలాంటివి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఈ మధ్య AI టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత నీ మొహం తీసి బట్టలు లేని బాడీకి వేయడం, ఇంకొకరి మొహం తీసి ఇంకొకరికి వేయడం, ఇలాంటి మార్ఫింగ్లు ఇవన్నీ వచ్చేసాయి. సో ఇలాంటివి చేస్తే దెబ్బలు పడతాయిరో బాబా, దెబ్బలు పడతాయిరో అని చెప్పేసి ఈ సాంగ్ లిరిక్స్. సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇంటర్నెట్లో జరిగే మోసాల గురించి కానీ, సైబర్ నేరాల గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ వీడియోలు చేయండి అన్నాడు. కానీ డీప్ ఫేక్ వీడియోల మీద కూడా చాలా ప్రభావం పడుతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటిది ఐడియా దేవిశ్రీకి వచ్చి, ఎందుకు మనము సినిమా ద్వారా ఇవే చెప్పాలా, నా పాటల ద్వారా కూడా ఎందుకు జనాలు చైతన్యం కల్పించచ్చు. ఎందుకంటే అందరూ దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూసిన సాంగ్ ఇది. ఇంతమంది ఎదురు చూపులకి నేను ఒక ఆకలేస్తా, అన్నం పెడతా, అలిసొస్తా, ఆయిల్ పెడతా అంటే ఏమొచ్చింది? ఇంతమంది ఎదురు చూసే ఈ పాటని నేను చాలా సింపుల్గా అదేంటిది, నిన్ను అక్కడ రుద్దుతా, ఇటు రుద్దుతా, రాత్రి వస్తా, పగలు వస్తా, చెట్టెనక్కి వస్తా, పుట్టెనక్కి వస్తా అంటే చండాలంగా ఉంటుంది. అంతే కదా. ఇన్ని ఎదురు చూపులకి నేను ఒక మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందని దేవిశ్రీకి అనిపించి కిసిక్ కిసిక్ సాంగ్ని డిజైన్ చేశాడు. ఇప్పుడు చాలా మందికి ఈ సాంగ్ కొంతమందికి డైజెస్ట్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకు డైజెస్ట్ అవ్వలేదు అంటే కంపారిజన్. ఆ సాంగ్తో పోలిస్తే ఇదేదో ఇట్లా ఉంది అంటున్నారు. ఆ సాంగ్ అక్కడి వరకే ఆ ట్రెండ్ అయిపోయింది. దేవిశ్రీ ఊ అంటావా మావా సాంగ్తోనే ఐటమ్ సాంగ్లకు తెరపడేశాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ స్పెషల్ సాంగ్స్ మీద దృష్టి పెట్టి ఇంకొక కొత్త ఆలోచన పుట్టింది ఆయనకి. ఇప్పుడు దెబ్బలు పడతారో మీరు బాగా చూడండి లిరిక్స్ని. అయితే వీడికి ఎందుకు డైజెస్ట్ అవ్వలేదు అంటే, మంచి చెప్తే మన వాళ్ళకి నచ్చదు కదా. పద్ధతిగా ఉండండి రా, టైంకి లేవండి, టైంకి తినండి, పద్ధతిగా నడవండి, పద్ధతిగా నడపండి అంటే ఎవరికి నచ్చవు. అంతేగాని అదేంటిది దుప్పటి వెనకాల దూరుతాను, చెట్టు వెనకాల దూరుతాను, నా ఒళ్ళో పడుకో, నీ ఒళ్ళో నేను పడుకుంటా, అటు డోర్లుదాం ఇటు డోర్లుదాం ఏంటి అంటే పాప ఎంత బాగుందని చెప్పి విజిల్స్ వేస్తాడు. సో అందుకని చెప్పేసి మాస్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసే వాళ్ళు ఎవరు? ఆ మాస్ పిల్లలే. ఏ పని లేనోడే కదా ఇది చేసేది. ఆ తలకాయ ఇటు, ఈ తలకాయ ఇటు అతికిస్తాడు. పనున్నోడు ఎందుకు పెట్టుకుంటాడు అట్లాంటి పనులు, పనికిమాలిన పనులు? ఏ పని లేనోళ్ళే ఇలాంటి పనికిమాలిన పనులు పెట్టుకుంటారు. సో ఆ ఏ పని లేనోళ్ళకి నువ్వు శంకరాభరణం పాటలు వినిపిస్తాడు మారడు.
ఆడికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. వాళ్ళు నచ్చేది ఐటమ్ సాంగ్లో. సో ఐటమ్ సాంగ్లే పాడించినట్టు పాడించి ఇట్లా మార్ఫిల్ గిరిఫిల్ చేయకండి రా, దెబ్బలు పడతాయి అని చెప్పి వాడికి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు దేవిశ్రీ. మాస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మాస్ పాటనే ఎంచుకొని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇంత గొప్ప చరిత్ర కూడా పుష్ప సినిమాకే దక్కడం నిజంగా ఇది ఒక అరుదైన ఘనత అని చెప్పుకోవాలి. అండ్ అది కూడా దేవిశ్రీకే దక్కింది. చాలామంది దేవిశ్రీ నిన్న అలా మాట్లాడాడు, ప్రొడ్యూసర్స్ గురించి ఇలా మాట్లాడాడు, అదేదో అయ్యింది ఇదేదో అయింది, ఒరే ఇవేమీ అవలా. ఫస్ట్ కిసిక్ పాట వినండి, దేవిశ్రీ సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటో అందరికీ అర్థమైంది. ఇది ఓవరాల్గా నేను